పట్టభద్రుల ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పట్టభద్రులు, ఉద్యోగులు వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. అయితే పర్సంటేజ్ చెప్పడం జరిగిందని, అలాగే అక్కడ ఎలాంటి గొడవలు గానీ అల్లర్లు గానీ జరగడం లేదని సమావేశంలో చెప్పారు. జరుగుతుంది. ఇప్పుడు 10 గంటలకు వచ్చేపాటికి 10.55% ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంది 26,812 ఓట్లు. మరి 10% అయింది. ఇంకా మనకు 4 గంటల వరకు ఉంది కనుక ఇప్పుడు ప్రజలు బాగా బాగా పెరిగారు, బారులు తీరు ఉన్నారు. మరి అంటే ఓటు వేయటానికి కొద్దిగా 1.5 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు పడుతుంది కనుక కొద్దిగా టైం పడుతుంది. ఆ ఓటర్లు కూడా ఓపికగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి నీడ కానీ, అదేవిధంగా మనకి ఫెసిలిటేషన్ సెంటర్ కానీ అన్నీ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓటింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఈరోజు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అట్లాగే కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతూ ఉంది. ఉపాధ్యాయ ఓటర్లు, పట్టభద్ర ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓటు ఎవరికి ఇస్తారు, సీట్ ఎవరికి ఇస్తారు అని చెప్పి ఉత్కంఠగా జరుగుతున్నటువంటి పోరులో పాలకపక్ష కూటమి తరపున, అట్లాగే ప్రజాస్వామ్య ప్రగతిశీల కూటమి తరపున తమ అభ్యర్థులు పోటీలో ఉండడం జరిగింది. అందువల్ల ఈ ఎన్నికలు మరి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్లు అందరూ కూడా యోచనతో ఓటు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.